ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా రెండవ విడత ల్యాండ్ పూలింగ్ గురించి మనం వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించే ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటి అంటే పెద్దకూరపాడు అలానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి రైతులను పిలిపించి ఆయన సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో వారికి ప్రతి సంవత్సరం కౌలిస్తామని 40,000 రూపాయల వరకు కౌలిస్తామని, ప్రతి సంవత్సరం దీన్ని 3,000 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారని, భూములను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందిగా అడిగారు అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మరి రైతులు సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం జరగబోతుంది? అవును, ప్రభుత్వం రెండవ విడత ల్యాండ్ పూలింగ్ అయితే వెళ్తుంది, వాస్తవం ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ టర్మ్ ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు 2015 సంవత్సరంలో ల్యాండ్ పూలింగ్కి భూ సమీకరణకు సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎకరానికి 30,000 కొన్ని చోట్ల, 50,000 కొన్ని చోట్ల. అది ఎలా అంటే మెట్ట భూమి అయితే ఇంత, మాగాణి అయితే ఇంత, ఇలా కేటగరైజ్గా ఇచ్చారు. సో అలా ఇస్తే దాని ప్రకారం అలాగే ప్రతి ఏటా ఇంత పెంచుకుంటూ వెళ్తామని, రైతు కూలీలకు ప్రతి నెల ఇంత పెన్షన్ ఇస్తామని, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిచి భూ సమీకరణ ద్వారా భూములు తీసుకున్న మాట వాస్తవం. అలాగే ఇప్పుడు మరలా రెండవ విడత భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈరోజు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడికొండ, పెద్దకూరపాడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాల రైతులతోటి సమావేశం అయ్యారు. దీంట్లో చెప్పింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు, అగ్రికల్చర్ లోన్స్ అంటాం మనం. సో వీటికి సంబంధించి వ్యవసాయ రుణాలకు సంబంధించి 1,00,000కు పైగా, 1,10,000, 1,90,000 ఎంతో రుణమాఫీ చేపిస్తామని చెప్పి చెప్పారు. అలాగే ప్రతి ఏటా 40,000 రూపాయల చొప్పున కౌలిస్తామని, ప్రతి ఏటా దీన్ని 3,000 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని కూడా హామీ ఇచ్చారు. మరి దీనిని నమ్మి రైతులు భూములు ఇస్తారా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది వ్యతిరేకించారు. ఇప్పటికీ దానికి సంబంధించి ఫస్ట్ టర్మ్ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కూడా ఇంకా కొంత భూములు రావాల్సి ఉంది, వ్యతిరేకించారు రైతులు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. కొంతమందిని కన్విన్స్ చేయొచ్చు, కొంతమంది మీద భూ సమీకరణ సాధ్యపడట్లేదు కాబట్టి భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి భూములు తీసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. మరి 54,000 ఎకరాలు ఉంది, 33,000 ఎకరాలు రైతులు ఇస్తే మిగిలినటువంటిది ప్రభుత్వ భూమి. మరి ఇంత భూమి పెట్టుకుని మరలా భూ సమీకరణకి ఎందుకు వెళ్తున్నారు? ఇదొక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఈజీగా అర్థం అవటం కోసం చెప్తున్నాను. ఇప్పటి వరకు టీడీపీ చెప్పుకుంటూ వస్తున్నది కానీ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పుకుంటూ వస్తున్నది కానీ ఒకటి ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్. దీనికి ఇదే నిర్మించుకుంటుంది, దీని అప్పులు ఇదే తీర్చుకుంటుంది. కొత్తగా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు, మనం ఏమీ దీని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు, అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇదే చెప్పుకుంటూ వచ్చేది. ఇది ఎందుకు అంటే దీంట్లో నేను మీకు ఒక మంచి చెప్తా. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మీకు ఈజీగా అర్థం అవటం కోసం చెప్తున్నాను. నేను ఇది గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఒక ఎకరం భూమి అనేది ప్రభుత్వం తీసుకుందనుకుందాం రైతుల దగ్గర నుంచి. ఇందులో ఎకరం భూమిలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలి. ఈ ఎకరం భూమిలో ఒక 25 సెంట్లలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 25 సెంట్లు సరిపోతాయి. ఇంకా 75 సెంట్లు ఉన్నాయి. ఈ 75 సెంట్లలో రోడ్లు, పార్కులు, పార్కింగ్ లాట్స్, డ్రైనేజ్, వాటర్, అలానే అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ల్యాండ్స్కేప్స్ కానీ ఏదన్నా కానీ ఇవన్నీ కలిపి మిగిలిన ఇంకో 25% అవుతాయి. ఓన్లీ భవనాలు 25%, ఈ XYZ డెవలప్మెంట్స్కి 25%. ఇక మిగిలిన ఇంకా 50 సెంట్ల భూమి మిగులుతుంది. ఈ మిగిలినటువంటి 50 సెంట్ల భూమిలో 25 సెంట్ల భూమిని రైతులు ఎవరైతే ఉన్నారో, భూములు ఇచ్చినటువంటి రైతులు, వీళ్ళకి డెవలప్డ్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు చూడండి, ఆ ప్లాట్స్ ఇచ్చేస్తారు. ఇంకో 25 సెంట్ల భూమి మిగిలింది. ఈ భూమిని ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిని చూపించి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, అండర్ గ్రౌండ్
పైప్డ్ గ్యాస్ లైన్స్, అండర్ గ్రౌండ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, విశాలమైనటువంటి రోడ్లు, ఇవన్నీ చూపించి భారీ రేటుకి ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూమిని అమ్ముతారు. అప్పుడు వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి, ఈ భవనాలు కట్టడానికి ఉన్నటువంటి తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులు తీరుస్తారు. సో అదే సెల్ఫ్ సస్టైన్డ్, దానికి అదే అప్పులు తీర్చుకుంటది అని చెప్పడానికి కారణం ఇదే. సో అయితే ఇక్కడ ఏమైందంటే అప్పుడు వేసినటువంటి లెక్కలు, అంచనాలు వాళ్ళు ఒకటి అనుకుని వేశారు. బట్ దురదృష్టవశాత్తు ఏమైందంటే వాళ్ళు అనుకున్నట్లుగా ఆ లెక్క సరిపోవట్లేదు. మిగిలినటువంటి భూమి అమ్మితే వచ్చేటువంటిది సరిపోవట్లేదు. అది వాళ్ళు దిగిపోయిన తర్వాత 2020 తర్వాత వాళ్ళకి అర్థమైంది, అరే ఇది సరిపోదు, మనం అప్పుడు ఎట్లా ఎక్కేసుకున్నామప్పా, ఇది కరెక్ట్ కాదే అని చెప్పి వాళ్ళకి ఎలిగింది. సో ఈసారి మనం అధికారంలోకి వస్తే 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేసి ఖచ్చితంగా దీన్ని సెట్ చేయాలి, లేదంటే ఇబ్బందుల్లో పడతామని చెప్పి వాళ్ళు ఆ రోజే అనుకున్నారు. సో అందుకే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పరుగులు పెట్టించారు. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి అమరావతి రైతుల కోసం చేశారా, ఇంకో దాని కోసం చేశారా, ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు, చేయట్లేదు అనటానికి లేదు. అన్ని రకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎవరూ దీన్ని కాదనే ఇదైతే లేదు. అయితే ఇప్పుడు మరలా ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే అమ్మటానికి తగ్గినటువంటి భూమిని సేకరిస్తున్నారు. ఇప్పుడు గడిచినటువంటి ప్లాన్లో ఈ రైల్వే స్టేషను, ఈ ఎయిర్పోర్టు ఇవన్నీ లేవు. అక్కడ అమరావతిలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలంటే కనీసం 3,000 నుంచి 5,000 ఎకరాల భూమి కావాలి. రన్వే ఏర్పాటు చేయాలి, ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలి, ఏటీసీ టవర్ ఏర్పాటు చేయాలి, బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలి, టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి, ర్యాక్స్ ఏర్పాటు చేయాలి, చాలా ఉంటది దానికి కథ. సో దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఒక 3,000 నుంచి 5,000 ఎకరాల వరకు కూడా భూమి అవసరం. అలానే శాటిలైట్ రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు అన్నారు. సో అక్కడే అడిషనల్ గా 6,500 ఎకరాలు నెత్తిన పడుతుంది. సో ఇక అడిషనల్ గా వచ్చేటువంటి రోడ్లు కావచ్చు, వెస్ట్ బైపాస్ కి కనెక్టివిటీకి ఇచ్చేటువంటి రోడ్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే భారీ మొత్తంలో వీళ్ళు భూములు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీటన్నిటికీ పూర్తయి వీళ్ళు అమ్ముకోవాలంటే అవి సరిపోట్లా. అందులోనూ అప్పుడు ప్రపోజల్లో లేనటువంటి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి భూముల్లో ప్రపోజల్లో లేనటువంటివి ఏంటి? ఐబిఎం క్వాంటమ్ సెంటర్ అప్పుడు ప్రపోజల్లో లేదు, ఇప్పుడు వచ్చింది. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి భూములు కేటాయింపు అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇలా కొన్ని అడిషనల్గా యాడ్ అయింది. సో వీటిని యాడ్ చేసుకుంటూ భూమి అమ్మాలి అంటే ఉన్న భూమి సరిపోదు కాబట్టి ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు. ఇవి వచ్చేటువంటి భూమిని అమ్మితే కానీ దీని అప్పులు తీర్చడానికి అవ్వదు. ఇది చంద్రబాబు గారు డైరెక్ట్గా చెప్పలేరు కదా, నేను పోయినసారి మా అధికారులు మేము అందరం వేసుకున్న లెక్క తప్పింది, ఇంత భూమి తగ్గుతుంది, ఆ భూమి ఇస్తే మేము అమ్ముకుని అప్పులు తీరుస్తామని చెప్తారా? నేను విజనరీ అని గొప్ప చెప్పుకుంటున్నావు కదా, ఇదేనా నీ విజనరీ? కనీసం చిన్న లెక్క వేసుకోలేవా, ఎంత అవసరం అవుతుంది, ఎంత తగ్గిద్ది ఏంటి అనేది అని చెప్పి అందరు ఎగతాళి చేస్తారుగా. వైసీపీ గట్టిగా ట్రోల్ చేస్తుందిగా. అందుకే ఇవన్నీ బయటకు చెప్పుకోలేక 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అంతకు మించి మ్యాటర్ ఏంటి? ఆ భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావట్లేదు కాబట్టి హడావిడిగా స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ పెట్టి గెజెట్ తీసుకొచ్చారు అమరావతికి. అంటే అమరావతి మీద ప్రేమ లేదా అంటే ఉంది, లేదని అన్నాం, కానీ హడావిడిగా చేయడానికి కారణం ఇది. అందుకే గెజెట్ తెచ్చారు. అమరావతి ఏపీకి రాజధాని అని చెప్పారు. అమరావతి రాజధాని అంటే అమరావతి రాజధాని అంతే. శాశ్వతమా అంటే దాన్ని వేరే వాళ్ళకి మార్చే అవకాశం లేదా అంటే మళ్ళీ చట్టాలు మార్చుకుంటే మార్చొచ్చు, చట్ట సవరణలు చేస్తే మార్చొచ్చు. కానీ వైసీపీ చేసిద్దా లేదా అని రేపు అధికారంలోకి వస్తే అనేది అది వైసీపీ విఘ్నతకు వదిలేయాల్సినటువంటి అంశాలు. సో ఓవరాల్ గా 2వ విడత ల్యాండ్ పూలింగ్ వెనక ఉన్నటువంటి అంశాలు ఇవి.